హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటుకులతో పోహ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొన్ని అటుకులు కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటర్తో 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అటుకులు అనేటివి వాటర్ లేకుండా ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. 1 టమాటా తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లో ఆ టమాటాలు వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా అటుకులు వాష్ చేసుకున్న అటుకులు కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు అటుకులు పొడి పొడిగా రావాలి అంటే వాటర్ తోటే 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ వాష్ చేసుకుంటేనే పొడి పొడిగా ఉంటాయి. వాటర్లో అటుకులు అనేటివి నానబెడితే పొడి పొడిగా అస్సలు ఉండవి. తగినంత కొత్తిమీరకు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ అటుకులతో పోహ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.